తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. గుమ్మడికాయ పప్పు. గుమ్మడికాయతో పప్పు ఏంటని అనుకుంటున్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కొద్ది మందికి అది ఎలా చేసుకోవాలో తెలుసు, కానీ అందరూ తెలుసుకోవాలని అనుకుంటారు కదా. అయితే ఎలా తయారు చేయాలో మన తెలుగు రుచిలో చూద్దాం. ముందుగా మట్టి కుండ తీసుకుని దానిలో సరిపడా నీళ్లు, కందిపప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పాన్ వేడి చేసుకుని దానిలో నూనె, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, తగినన్ని ఉల్లిపాయలు, ఇంగువ, కరివేపాకు వేసి పసుపు, తరిగిన టొమాటోలు, గుమ్మడికాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దానిలో తగినంత నీళ్లు పోసి మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పు మిశ్రమంలో కలుపుకోవాలి. దానిలో చింతపండు కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ పప్పు రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.